మస్తు కమ్మగా ఉండే గుడ్డు బిర్యానీ ఎట్లా చేసుకోవాలో చూపిస్తా, చూసుకోరి. చాలా వీడియోస్ పెడుతున్నా కానీ వ్యూస్ రావడానికి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఫస్ట్ ఒక ప్యాన్లో నూనె వేసి ఉడకబెట్టిన గుడ్లు వేసుకోరి. అందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి గుడ్లను మంచిగా వేయించుకోవాలి. గుడ్లకు మసాలా అంతా పట్టేలా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోరి. ఇప్పుడు గిన్నెలో నూనె పోసి షాజీరా, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకులు వేసి వేయించుకోరి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోరి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసి మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, పసుపు వేసి మసాలాలన్నీ కలుపుకోరి. మనం వేయించి పెట్టుకున్న గుడ్లను ఆ మసాలాలో వేసి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బియ్యం వేసి తగినన్ని నీళ్లు పోసుకోరి. పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒకసారి మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బియ్యం మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోరి. అన్నం మంచిగా ఉడికినాక మూత తీసి చూస్తే గుమగుమలాడే బిర్యానీ రెడీ. ప్లేట్లో వేసుకొని వేడివేడిగా తింటే మస్తుంటుంది. చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో అందరికీ ఖచ్చితంగా నచ్చేస్తుంది. ఇట్లాంటి కమ్మన్ రెసిపీల కోసం మన ఛానల్ లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.